శ్రీనవ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. మీరంతా కూడా మీ సహకారాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఎప్పటికీ మీ సపోర్ట్ ఇట్లాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. మరి ఇవాళ కూడా మీకోసం ఒక మంచి వీడియోని తీసుకొచ్చాం. సో ఇవాళ హెయిర్ స్టైల్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఎప్పటిలాగే మనతో పాటు ఉన్నాడు సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ రవి. తన ఇన్స్టా పేజ్ని కూడా మీరు ఫాలో కండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ విల్ గెట్ ద నోటిఫికేషన్. అంటే మేము ఫర్దర్గా చేయబోయే వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. మరి ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీనవ మీడియా. హాయ్ రవి. హాయ్ స్వాతి గారు, ఎలా ఉన్నారు? ఫైన్, నువ్వెలా ఉన్నా? బాగున్నాను, చాలా బాగున్నాను. మన రెగ్యులర్ కన్వర్సేషన్ కదా. కొత్తగా ఏమన్నా అడగండి కదా. అడుగుదాం. అయినా కొత్తగా ఎందుకు, నువ్వు చూపించే హెయిర్ స్టైల్స్ అన్ని కొత్తగానే ఉంటాయి కదా. ఓకే, సో ఇవాళ మన వ్యూవర్స్ కోసం, నేను వ్యూవర్స్ అనను, మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం యా. సో ఏం చూపించబోతున్నావు, ఎటువంటి హెయిర్ స్టైల్స్? మెస్సీ బ్రైడ్ లోనే కొంచెం ఇంకొక రకమైన బ్రైడ్ చూపిస్తా. 5 layers బ్రైడ్స్ అంటాం. ఓకే ఓకే, ఇది కూడా మెస్సీనే ఉంటుందా? మంచిగా నీట్ గా ఉంటుంది. 5 layers బ్రైడ్. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దామా? యా చేద్దాం. హాయ్ క్రిస్టినా. నాకు తెలిసి డాలీ క్రిస్టియానా. ఓకే, డాలీ అంటారా? నువ్వైతే డాల్లా ఉన్నావు, మేమైతే డాలీ అనేస్తాం నేను. ఈ హెయిర్ కొంచెం షార్ట్ ఉంది కదా ఈ అమ్మాయిది, దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం హెయిర్. ఎందుకంటే ఇది తిన కటింగ్ గా మరి ఏంటో అలా ఉంది కదా, దాన్ని బట్టి స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే ఓకే, సైడ్ పార్టిషన్ చేస్తేనే బెటర్, ఎందుకంటే ఫ్రంట్ కి ఇలా రాలేదు ఈ అమ్మాయి హెయిర్. ఓకే, వెనక్కి దాకా రాదు కాబట్టి సైడ్ పార్టిషన్ లాగా చేసుకొని స్టైల్ చేసుకుందాం. ఓకే, సైడ్ ఇయర్ 2 years సేమ్. ఇయర్ 2 year తీసుకోవాలి. 1 inch గ్యాప్. ఓకే, ఇయర్ 2 year. సో ఇది ఒక ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు సైడ్ పార్టిషన్ తీయాలి అనుకున్నా కూడా మీరు ఇలా యా జస్ట్ ఇయర్ టు ఇయర్ వరకు, ఇక్కడ నుంచి ఇయర్ వరకు ఎగ్జాక్ట్లీ ఇంకొక ఇంచ్ తీసుకొని ఇయర్ వరకు అలా తీసుకోవాలి. ఒక రివర్స్ ఎల్ షేప్ లో వస్తుందా ఇప్పుడు ఇది? యా ఎగ్జాక్ట్లీ అంతే. సేమ్ ఇటువైపు కూడా. ఈమె హెయిర్ ఆల్రెడీ స్ట్రైట్ చేసే ఉన్నట్టుంది కదా. యా కొంచెం స్ట్రైట్ హెయిర్ అయ్యాము. నీది స్ట్రైట్ హెయిరా, స్ట్రైట్ చేయించావా? స్ట్రైట్ హెయిర్, నైస్, చాలా నీట్గా ఉంది హెయిర్ కూడా. ఇక్కడ ఏంటంటే కొంచెం ఫ్లాట్ అవ్వకుండా కొంచెం హైట్ ఉంటేనే బాగుంటుంది. ఈ క్రౌన్ పార్ట్ లో ఎప్పుడైనా క్రౌన్ పార్ట్ కొంచెం బౌన్సీ ఉంటేనే ఆ షేప్ అనేది బాగా అనిపిస్తుంది. ఓకే ఓకే, హెయిర్ స్టైల్ కూడా హైలైట్ అవుతుంది. కొంచెం బౌన్సీ ఉండాలి ఇక్కడ, జస్ట్ ఇలా. ఓకే ఓకే, యూ షేప్ ఆర్ వి షేప్ తీసుకొని కొంచెం బ్యాక్ కామింగ్ చేసుకో. ఇప్పుడు యూ షేప్ ఓకే, వి ఎలా తీస్తావు చెప్పు? సేమ్ వి అంటే కొంచెం షార్ప్ గా వస్తుంది. ఓకే ఓకే, చిన్నగా వస్తుంది. వి అంటే చిన్న సెక్షన్ కి ఇలా వి రా. ఇలా పెట్టు. క్రిస్టినా డాలీ యూ ఉంటేనే బెటర్. ఓకే, వి అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకే, యూ అంటే కొంచెం ఈజీగా తీసుకోవచ్చు. యా, యూ షేప్ తీసుకొని ఒక 1 inch లాగా చూసుకొని ఒక 2 layer లాగా బ్యాక్ కామింగ్ చేసుకో. ఓకే, 1 2 ఇది బ్యాక్ కామింగ్ చేసుకో. దాన్ని మొత్తం మళ్ళీ వెనక్కి అనేస్తాం అంతే కదా. సో యాక్చువల్గా అయితే నేనే ఈ హెయిర్ స్టైల్ కూడా చేయించుకుందాం అనుకున్నాను. కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో నేను ఇలా అడుగుతూ చేయిస్తూ ఉన్నాను. అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ, నేను ఒక ప్రేక్షకురాలనైతే ఎలా రెస్పాండ్ అవుతాను అన్నది తెలియజేయడం కోసం, అడగడం కోసం నేను తనతో ఆ హెయిర్ స్టైల్ని ఆ అమ్మాయి మీద వేయిస్తున్నాను. సో దట్ మనకేమైనా డౌట్స్ వస్తే కూడా క్లారిఫై అవ్వడం ఈజీ అవుతుంది కాబట్టి. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం నీట్గా, ఇది కొంచెం నీట్ గా కోమ్ చేసుకోవాలి. ఓకే, మీద అలా యూ షేప్ లాగా తీసిన క్రౌన్ పార్ట్ ఆఫ్ ఇక సెక్షన్ ని పఫ్ ని సెక్షన్ ఇలా నీట్ గా స్ప్రే చేసుకుంటే కూడా బెటర్. కొంచెం స్ప్రే చేసుకుంటే ఆ నీట్ గా ఫిక్సింగ్ అన్నమాట. ఫిక్సింగ్ చేస్తే స్ప్రేతో ఎండ్ చేస్తే బాగుంటుంది. ఓకే, సేమ్ ఇలా క్రాస్ గా పెట్టాలి, ఇంటూ మార్క్ వచ్చేలాగా పిన్స్ పెట్టాలి అంతే కదా. సో ఇలాంటి మంచి హెయిర్ స్టైల్స్ మీకు కావాలి అనుకుంటే కనుక రవి ఇన్స్టా పేజ్ ఉంటుంది, మీరు దాన్ని ఫాలో కావచ్చు. హెయిర్ స్టైలిస్ట్ రవి అనేది తన ఇన్స్టా పేజ్. సో అందులో అందరూ సెలబ్రిటీస్కి చేసిన హెయిర్ స్టైల్స్ అన్నీ కూడా ఉంటాయి, వాటిని కూడా మీరు ఫాలో కావచ్చు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే అక్కడ పోస్ట్ చేస్తే నువ్వు రిప్లై ఇస్తావా? ఇస్తాను షూర్గా. ఓకే, ఇలా ఇంటూ పెట్టుకుంటే నా గ్రిప్ అనేది తొందరగా గట్టిగా ఉంటుంది అనమాట. కొంచెం గట్టిగా అంటే కొంచెం ఈ స్లాంగ్ మాట్లాడు తెలంగాణ.
సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యా ఫ్రంట్. ఓకే ఫ్రంట్ పార్ట్ ఈ అమ్మాయిది కొంచెం బేబీ హెయిర్ ఉంది కదా, దాని బేస్ గా మనం స్టైల్ చేసుకోవచ్చు. ఓకే జస్ట్ ఒక సెక్షన్ తీసుకున్నా, దాన్ని జస్ట్ సింపుల్ గా ఇలా రోల్ చేసుకోవాలి. ఓకే సో ఆ బేబీ హెయిర్ అంతా కూడా లోపలికి వెళ్ళేలాగా. ఇటు కూడా సేమ్ ఆ రోలింగ్స్ అలా చేసుకోవాలి. ఓకే చిన్న హెయిర్ కాబట్టి మనం ఆప్షన్ లేక ఇది చేయాలి, ఇంకెలానైనా చేసుకోవచ్చు. ఇది కూడా బాగుంటుంది. ఓకే సో ఎలా ఉంటుంది నీ వర్క్ ఎక్స్పీరియన్స్ సెలబ్రిటీస్ కి చేస్తున్నప్పుడు? బాగుంటుందండి, అందరు ఫ్రెండ్లీగా ఉంటారు, అందరు చాలా మంచి వాళ్ళు, చాలా ఫ్రెండ్లీగా వాళ్ళకి ఎలా కావాలో అలా చెప్పి చేయించుకుంటారు. ఏమైనా ఉంటే మనం కూడా సజెస్ట్ చేయాలి అప్పుడప్పుడు. ఓకే చాలా మంచి వాళ్ళు అందరు. ఇప్పుడు ఎవరెవరి దగ్గర అయితే నేను చేస్తాను అందరు చాలా కూల్, చాలా గుడ్ హ్యూమన్ బీయింగ్. వెరీ గుడ్. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి వాళ్ళే కనబడతారు, అంటే వాళ్ళతోనే మింగిల్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఇటువైపు కూడా నైస్, ఇది బాగుంది ఇప్పుడు కనబడుతుంది. సేమ్ ఇటువైపు కూడా సేమ్ అలానే రోల్స్ చేసుకొని. ఓకే దీన్ని ఏంటంటే ఫ్రంట్ నుంచి ఇలా రోల్ చేయాలి. ఓకే ఇక్కడ నుంచి రోల్ అవుతుంటే ఆ షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. అండ్ ఈవెన్ ఆ బేబీ హెయిర్ కవర్ అయిపోతుంది. ఓకే బౌన్సీ కూడా. ఓకే స్ప్రే చేసుకోవాలి, ఎందుకంటే అమ్మాయి హెయిర్ బేబీ కదా, కొంచెం అది కవర్ అవ్వడానికి. ఓకే యా సేమ్ ఎన్ని లేయర్స్ అన్ని లేయర్స్ కింది వరకు మనం రోల్ చేసుకోవాలి. కొంచెం బ్రాడ్ గా తీసుకోవాలి లేయర్స్ అనేది. ఓకే షేప్ బాగా కనిపిస్తుంది, వాల్యూమ్ అనేది బాగా కనిపిస్తుంది, బ్రాడ్గా ఉండాలి ఫ్రంట్ లేయర్. సో మొత్తానికి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఆ బేబీ హెయిర్ కూడా చాలా చక్కగా కవర్ చేసేసావు. అది అసలు సూపర్ ఉన్నాయి ఇవన్నీ. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ కొంచెం చిన్న చిన్న. దీన్ని ఏమన్నా వెబ్ బ్రేడ్ అంటారా? వెబ్ స్టైల్ అని అట్లాగే ఉంది కదా మొత్తం అంతా కూడా. ఏదైనా పెట్టుకోవచ్చు మన పేరు. ఫ్రంట్ సెక్షన్ ఇస్ వెరీ గుడ్. ఈ అమ్మాయి బాగా సెట్ అయింది, చాలా బాగుంది. ఇప్పుడు చిన్న చిన్న ఫ్లవర్స్, ఒక ఫ్లవర్ ఇక్కడ రావాలి, ఎందుకంటే ఇక్కడ హెయిర్ పిన్స్ కవర్ అవ్వడానికి ఒక ఫ్లవర్ నేను బ్రైడ్ చేస్తాను, ఫ్లవర్ చేసి, ఎందుకంటే ఇవన్నీ కవర్ అవ్వాలి కదా. అంటే ఇట్లా ఆక్వర్డ్గా ఉంటుంది కదా, మళ్ళీ అన్ని పిన్స్ కనబడకుండా. ఒకసారి చూసుకోండి ఫ్లవర్ ఎలా వేయాలో. ఒక స్టాండ్ తీసుకొని దాంట్లోకి ఒక 3 సెక్షన్ తీసుకొని అల్లుతాం కదా మనం నార్మల్గా బ్రైడ్. అలా బ్రైడ్ లాగా అల్లేసి ఒక 2-3 లేయర్ లాగా అల్లాలి కింది వరకు. ఓకే ఓకే అల్లిన తర్వాత దీని ఫస్ట్ లేయర్ని స్ప్రెడ్ చేయాలి. ఓకే మళ్ళీ ఇంకొంచెం అల్లాలి, ఒక 3-4 లేయర్స్. మళ్ళీ సెకండ్ లేయర్ని కూడా ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా ఓకే కొంచెం బాగా స్ప్రెడ్ చేయాలి. ఇలా మళ్ళీ ఒక 2 లేయర్స్ అల్లి దీన్ని కూడా స్ప్రెడ్ చేయాలి. అట్లా ఒక 2 లేయర్స్ అల్లిన తర్వాతనే దాన్ని స్ప్రెడ్ చేయాలి, లేకపోతే అది ఊడొచ్చేస్తుంది కదా. నాకు ఇదంతా చూస్తుంటే షెఫ్లు చేస్తుంటారు చూడు, కార్వింగ్ అని చెప్పేసి అట్లుంది నువ్వు చెప్పే విధానం కూడా. ఓకే ఇలా అయిపోయాక దీన్ని కొంచెం స్ప్రే చేసుకొని. ఓకే
ఇప్పుడు దీన్ని రోల్ లాగా చుట్టుకోవాలి, ఇలా చుట్టుకోవాలి రౌండ్, ఒక ఫ్లవర్ షేప్ లాగా. నేను ఇంకా పిన్స్ మీదే ఇట్లా రొటేట్ చేస్తావేమో అనుకున్నా. ముందు ఫ్లవర్ లాగా చేసిన తర్వాత దాని మీద పెట్టాలా? ఓకే, ఇది ఫ్లవర్ కవర్ అయిపోయినాయి కదా, కొన్ని పిన్స్ అనేది కొన్ని కవర్ అయ్యేలా ఏదో ఒక స్టైల్ చేసుకోవాలి. పిన్స్ కనుకోదు. ఏ పువ్వు అది? ఇది గులాబీ పువ్వు. మీ ఊళ్ళో గులాబీ పువ్వు ఇట్లే ఉంటుందా? అదొద్దు, బాగుంటుంది అలా. అవునా రవి, గులాబీ పువ్వు అన్ను కూడా. సో మొత్తానికైతే ఏ పువ్వు అయినా కానీ ఏ పువ్వు బాగుంది, కవర్ అవ్వాలండి. పువ్వు బాగుంది. యా, సేమ్ ప్రాసెస్. ఇంకొక ఫ్లవర్ ఉంటే ఇక్కడ బాగుంటది. ఓకే, రెండే ఉంటాయా? మూడేమన్నా? 2 చేసుకోవచ్చు, 3 చేసుకోవచ్చు, 4 కూడా చేసుకోవచ్చు. ఇంక ఈవెన్ గా అనుకూలంగా ఎన్ని కావాలో మనకు ఆ పిన్స్ కవర్ అవ్వడానికి కోసం, ఆ పిన్స్ కవర్ అవ్వడానికి కోసం నేను ఇంకో ఫ్లవర్ యాడ్ చేస్తాను. ఓకే ఓకే, ప్రొసీజర్ అంతా సేమ్ కదా? సేమ్ అంతే. ఓకే, సేమ్ 3 లేయర్లు అలా తీసుకుని అల్లుకుంటూ స్ప్రెడ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి రవి? యా, ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిన ఫ్లవర్. ఇప్పుడు 5 లేయర్స్ నేను స్టార్ట్ చేసాను బ్రైడ్ అనేది. ఓకే, ఇక్కడే ఉండండి, కొంచెం హెల్ప్ కావాలి మీరు. యా ష్యూర్. 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు సెంటర్లో నుంచి స్టార్ట్ అవ్వాలి 5 బ్రైడ్ అనేది. 1 2. ఇప్పుడు ఈ మధ్యలో ఎలా అయితే మనం అల్లుకుంటామో రోజులాగా అలాగే అల్లుకొని ఈ కింది లేయర్ సెకండ్ లేయర్ కలపాలి. ఓకే ఓకే, సేమ్ ఇది కూడా ఈ దీని కిందికి వెళ్ళి కలపాలి. ఓకే, అర్థమైంది. ఓకే, ఇప్పుడు సేమ్ ఇది కూడా ఈ దీని కిందికి వెళ్ళి రావాలి. ఎక్స్ట్రా హెయిర్ అయితే మిగులుతుందో అది. సేమ్ ఇది కూడా దీని కిందికి వెళ్ళి రావాలి. సేమ్ అలాగే ఇక మొత్తం. ఓకే, సేమ్ ఇది కూడా దీని కిందికి వెళ్ళి రావాలి. ఇది కూడా సేమ్ దీని కిందికి వెళ్ళి రావాలి. సేమ్ ఇది కూడా సేమ్, ఇంకా రొటీన్గా మొత్తం అయిపోయిందా? యా, అయిపోయింది మేడం, ఆల్మోస్ట్ డన్. రబ్బర్ బ్యాండ్ వేసేస్తున్న ఫినిషింగ్ టచ్ ఇది. ఓకే, రబ్బర్ బ్యాండ్ వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. 5 లేయర్స్ అనేది కొంచెం కనిపిస్తలేదు ఇప్పుడు. నేను స్ప్రెడ్ చేస్తే అది బాగా కనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే, ఇది 5 లేయర్స్ ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే 5 లేయర్స్. Yeah, this is final look. Super. Nice. Yeah, ఇది స్వాతి గారు ఈ రోజు. Okay. థ్యాంక్ యూ సో మచ్ రవి. మై ప్లెజర్ మేడం, థ్యాంక్ యూ. ఓకే, సో వ్యూయర్స్ చూసారు కదండి, మరి రవి చూపించిన హెయిర్ స్టైల్ చాలా బాగుంది కదా. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తూ, ఈ వీడియోని నచ్చితే లైక్ చేస్తారు, షేర్ చేస్తారని భావిస్తూ, మరి ఒకవేళ ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక శ్రీనవ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.